హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చామండి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని కంటిన్యూస్ గా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు స్టూడెంట్స్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్ 72 ఏదైతే రీసెంట్ గా ప్రభుత్వం రిలీజ్ చేసిందో అది ఎండోమెంట్ నోటిఫికేషన్లకు వర్తిస్తుందా లేదా ఓన్లీ గ్రూప్ 2 వరకే పరిమితం అవుతుందా? ప్రిలిమ్స్ తీసేసి సింగిల్ ఎగ్జామ్ పెట్టే అధికారం ఏపీపీఎస్సికి ఇవ్వడం జరిగిందండి. సో అలా ప్రిలిమ్స్ తీసేసి సింగిల్ ఎగ్జామ్ గా, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటది. అలా పెడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. ఫస్ట్ ఈ జిఓఎంఎస్ నెంబర్ 72 ఏదైతే ఉందో దీని మీద మీకు అవగాహన నేను కల్పిస్తాను. సింపుల్ గా చెప్తాను. అసలు ఏదైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే దానికి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అంటే స్క్రీనింగ్ అంటే ఏంటి? నాన్ సీరియస్ క్యాండిడేట్స్, ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్స్ వాళ్ళందరినీ సెపరేట్ చేయడానికి ఇలా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మార్కింగ్ కూడా పెడతారు. సో సీరియస్ అభ్యర్థిని మనం ఐడెంటిఫై చేయడానికి వాళ్ళని మెయిన్స్ కి పంపించి మెయిన్స్ లో వాళ్ళ నాలెడ్జ్ ని టెస్ట్ చేసి ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తారు. అసలు ప్రిలిమ్స్ పెట్టాలా వద్దా, ప్రిలిమ్స్ పెడితే ఏ క్రైటీరియాతో పెట్టాలి అనేది జిఓఎంఎస్ నెంబర్ 72 ఏదైతే ఉందో ఇది డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఏ క్రైటీరియాతో పెట్టాలి? చాలా సింపుల్ క్రైటీరియా అండి. 3 క్రైటీరియాలు ఉన్నాయి. ఇక్కడ 3 పాత జీవోలు మెన్షన్ చేయడం జరిగింది. 2016లో ఒక జీవో, 2019లో ఒకటి, 2025 అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది ఒకటి. ఇదే 72 జీవో అనమాట. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏం చెప్పారనేది జస్ట్ కీవర్డ్స్ మాత్రమే చూడండి. ఆ కీవర్డ్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ 2016ది మనం తీసుకుంటే 2016లో ఏం చెప్పారండి? 25,000 కంటే అప్లికెంట్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది పెట్టి తీరాలన్నమాట. అభ్యర్థులు అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉంటారో 25,000 కంటే ఎక్కువ ఉంటే 25,000 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది పెట్టి తీరాలి అనేది 2016 జీవో ప్రకారం. అదే 2019 జీవో తీసుకుంటే 200 టైమ్స్, అంటే 200 టైమ్స్ ఏదైనా నోటిఫికేషన్ జారీ చేసాం. 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులు ఉంటే దానికి 200 టైమ్స్ అంటే ఎంత అవుతుందండి? 20,000 మంది కంటే ఎక్కువ అప్లై చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రిలిమ్స్ పెట్టాలి. అదే 1000 పోస్టులు ఉన్నాయి. 1000 పోస్టులు ఉంటే 2 లక్షల మంది, 200కి ఇంటూ మల్టిప్లై చేస్తే 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే ఖచ్చితంగా ప్రిలిమ్స్ పెట్టాలి. ఇది 2016. ఇది 2019లో వచ్చినటువంటి సవరణ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు మనం ఈ టైంని వేస్ట్ చేయాలి? ఎందుకు ఆ ఎడిషనల్ టైం ఇవ్వాలి? ఆ మధ్యలో బోల్డ్ రాద్ధాంతాలు, బోల్డ్ కోర్టు కేసులు, బోల్డ్ ఇబ్బందులతో ఎందుకు మనం ఇలాంటి పరిస్థితి ఆస్పిరెంట్స్ కి ఎందుకు తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ టైం గాని, వాళ్ళ ఎఫర్ట్ గాని, ఎక్స్పెండిచర్ గాని స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం వల్ల ఎవరికి ఎంత మందికి నష్టం జరుగుతుంది? కమిషన్ కి నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది, అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతుంది. అందువల్లనే సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని ప్రపోజల్ ఉందన్నమాట. సో ఇప్పుడు 2025లో ఏమిచ్చారు? ఇఫ్ కన్సిడర్డ్ నెసెసరీ, ఈ 200 టైమ్స్ వేకెన్సీస్ క్లాజ్ ఉందండి. ఉన్న పోస్టులకి 200 టైమ్స్ అప్లికెంట్స్ వస్తే ఖచ్చితంగా పెట్టాలని ఇంతకు ముందు ఉండేది 2019లో. 2025లో ఇప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వాళ్ళ విచక్షణకి వదిలేశారు. మీకు అవసరం అనిపిస్తేనే పెట్టండి, లేకపోతే పెట్టొద్దు, మీ చాయిస్ అది. ఖచ్చితంగా 200 టైమ్స్ దాటినా సరే అనవసరం. మీకు నచ్చి అవసరం అయ్యి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఈ చేంజ్ అనేది అవసరం, స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం ఈ ఎగ్జామ్ కి అవసరం అని మీకు ఏ ఎగ్జామ్ కనిపిస్తే ఆ ఎగ్జామ్ పెట్టండి, లేకపోతే పెట్టొద్దు అని చెప్తున్నారు అనమాట. ఇదే సారాంశం. సో వార్తా కథనాలు కూడా వచ్చేయండి. ఎందుకు ఈ చేంజ్ అనేది తీసుకున్నారు? వేగంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టాలి. వేగంగా చేపట్టడానికి అనమాట. ఉన్న ఖాళీల్ని ఇమీడియట్ గా భర్తీ చేయడానికి, ఫాస్ట్ గా భర్తీ చేయడానికి. ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి ఎగ్జామ్ కూడా 45 రోజులకు మించి ఇవ్వట్లేదు. ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారని మొన్న వీడియో చేసాం. ఏమని ఇచ్చారు రిప్రజెంటేషన్? ఒక పర్ఫెక్ట్ టైం ఇవ్వండి, టైం లైన్ ఇవ్వండి. ఈ పలాన్ డేట్ లో ఎగ్జామ్ వస్తుంది, పలాన్ డేట్ లో నోటిఫికేషన్ వస్తుంది, సో స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే జాబ్ చేసుకున్న లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి అని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ మైండ్ ని రెడీ చేసుకుంటారు. సో ఇవన్నీ సూచనలు దేనికి సూచిస్తున్నాయి? అసలు మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ వస్తే ఆగదు అని తెలియజేస్తున్నాయి. సో మీరు అది గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు అడగండి చూద్దాం. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ పెడతారండి. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో ఏంటి? గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సింగిల్ ఎగ్జామ్, ఒక్కటే ఎగ్జామ్ ఉంటది. ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు. ఒకేసారి
మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా. యాక్చువల్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ పెడితేనే స్టూడెంట్ కి, కానీ టైమ్లీ మేనర్ లో పెట్టాలి. అలా పెడితేనే స్టూడెంట్ కి వెసులుబాటు ఉంది. గ్రూప్ 2 లో మొన్న ఏం చేశారండి, 5 సబ్జెక్టులు ప్రిలిమ్స్ లో పెట్టారు. 5 మళ్ళీ మనం మెయిన్స్ లో చదవం. 4 సబ్జెక్టులు ఇవి చదవడానికే నానా పాటలు పడ్డారు. అలాంటిది 10-15 సబ్జెక్టులు ఇప్పుడు మీకు ఉంటాయి. జనరల్ స్టడీస్ అంతా చదవాలి, 10 టాపిక్లు ఉంటాయి. ఒకవేళ హిందూ ఫిలాసఫీ చదివితే ఇది ఒక 12 టాపిక్లు ఉంటాయి. చూద్దాం ఎలా చదువుతారు ఏంటి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేయాలి, ఇమీడియట్ గా వచ్చేయాలి. కొన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇమీడియట్ గా నోటిఫికేషన్ వచ్చేయాలి. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది. సో మీరు రెడీగా లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చేస్తే మీ కళ్ళ ముందే బోల్డ్ నోటిఫికేషన్లు వెళ్ళిపోయాయి. గత 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో గుర్తు చేసుకోండి, ఎన్ని నోటిఫికేషన్లు మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయి. మీరు ఎన్నిట్లకి ఎఫర్ట్ పెట్టారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎగ్జామ్ కంటే నోటిఫికేషన్ వచ్చే ముందే మీరు ఎంత రెడీగా ఉన్నారు అనేది మీ విచక్షణకి నేను వదిలేస్తున్నాను. ఈఓ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? ఈఓ ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు మనకి 2 ఉన్నాయండి. 7 పోస్టులతో అని చెప్పేసి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేయడం జరిగిందండి. మనకి 7 పోస్టులు అని చెప్పేసి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేశారు. 104 పోస్టులు అని చెప్పేసి గ్రేడ్ 3 అన్నారు. వీటిని గ్రేడ్ 3 పోస్టులు అన్నారు. 104 పోస్టులు అనేది సీఎం గారి రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ 7 పోస్టులు క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ 7 పోస్టులు ఒకవేళ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది సందిగ్ధంలో పెట్టారండి. మోస్ట్లీ మేమైతే 90% గ్రేడ్ 1 పోస్టులనే అనుకుంటున్నాం. ఎందుకంటే వచ్చిన పుకారు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అన్నారు. ఒక పోస్టే మిగిలింది. లాస్ట్ టైం 2021 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో ఒకే ఒక పోస్ట్ ఫిల్ అవ్వకుండా ఉందండి. 59 మంది ఫిల్ అయ్యారు 60 పోస్టులకి కూడా. సో ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కాదు, గ్రేడ్ 1 పోస్టులు అని నేను అనుకుంటున్నాను. సో వస్తే వీటికి ఆల్రెడీ క్లియరెన్స్ ఉంది. ఈ 7 పోస్టులకి క్లియరెన్స్ ఉంది కాబట్టి ఈ 7 పోస్టులకి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చే 2 నెలల్లో, నేను చెప్పి అలసిపోయాను, మీరు విని అలసిపోయారు. గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇన్ఫో వస్తూ ఉంది. ఆ ఇన్ఫో నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. మనకి వచ్చే 2 నెలల్లో ఈ ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓ ఇవి పూర్తయిపోగానే సెప్టెంబర్ 7కి ఫినిష్ అయిపోతాయండి ఈ ఎఫ్బిఓ ఇవన్నీ కూడా. ఆ తర్వాత మనం ఈ నోటిఫికేషన్ ని చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా అన్నారు 50 వరకు కూడా చిన్న చిన్న ఖాళీలు ఉన్నాయండి, అవన్నీ వివిధ శాఖల్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఫిల్ చేసేస్తామని. అవి అన్నిటికీ కలిపి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఈ 7కి ముందు నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ 104 ఏవైతే ఉన్నాయో ఇవి జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఇస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. ఇది మా ఎజంప్షన్. సో చూద్దాం ఏ విధంగా ముందుకెళ్తారనేది. కానీ మీరు ఇమీడియట్ గా రెడీ అవ్వకపోతే నష్టపోయేది మీరేనండి. మీరు ఖచ్చితంగా కోల్పోతారు. ఈ నోటిఫికేషన్ కూడా మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోద్ది. మీరు ఎగ్జామ్ కి రెడీగా లేకపోతే ఇది గోల్డెన్ టైం అండి. ప్రే చేసుకోండి, నోటిఫికేషన్ రాకూడదు, బేగానే ప్రే చేసుకోండి. ఎందుకంటే వచ్చిన తర్వాత 40 రోజులే. చదువుకున్న వాళ్ళ మీరు ప్రే చేయండి. ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ మీ సీనియర్స్ ఉన్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రేడ్ 1 వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ టైం వాళ్ళు ప్రిపరేషన్ మొదలు పెట్టారు, వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు లేట్ గా రావాలనే ప్రార్థించుకోండి. మీ 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 విచక్షణకు వదిలేస్తున్నాను మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయో. ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ టైమ్ లో ఫినిష్ అయిపోద్ది. ఈ 7 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ట్రైలర్ లాగా అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదా? ఇక్కడ నుంచి మనం స్క్రీనింగ్ టెస్ట్ ఈఓ ఎగ్జామినేషన్ కి తీసుకుంటే అండి, ఇది మీకు అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్ జరిగిందండి ఎండోమెంట్ లో. ఇదిగోండి నేను దీని సిలబస్ స్కీమ్ పెట్టాను. అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ జరిగింది. అవి చాలా తక్కువ పోస్టులు, 6 పోస్టులు ఎన్నో. ఈ 6 పోస్టులకు కూడా సింగిల్ ఎగ్జామే పెట్టారు. అప్లికెంట్స్ కూడా తక్కువ వచ్చారు. ఇక్కడ మనం తీసుకుంటే ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేమ్ సిలబస్ ప్రిలిమ్స్ మెయిన్స్ కి పెట్టి దాని వల్ల ఉపయోగం ఏముంది? 2 సార్లు పెట్టడం ఎందుకు అనే యోచనలోకి కూడా వెళ్ళొచ్చు. సింగిల్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు నాకు కనిపిస్తుందండి. ఒకవేళ ఈ 7 పోస్టులు గ్రేడ్ 1 అయితే సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ సిలబస్ ని మీరు ఒకసారి చూడండి. అసిస్టెంట్ కమిషనర్ సిలబస్ ని మీరు కనుక చూసినట్టయితే జనరల్ స్టడీస్ ఉందండి, తర్వాత లా పేపర్ ఉందండి. పేపర్ 2 వచ్చేసి హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్. అంటే ఇప్పుడు మనకి యాక్ట్ నెంబర్ 30/87 ఏదైతే ఉందో, ఈ 30/87 ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ గా ఒక పేపర్ లా పెట్టే అవకాశం గ్రేడ్ 1 కి ఉందండి. అలాంగ్ విత్ చాప్టర్ ఆన్ తిరుమల తిరుపతి దేవస్థానం. అందులో 15 చాప్టర్లు ఉన్నాయి, 162 సెక్షన్లు ఉన్నాయి. మనకి ఎన్ని సెక్షన్లు ఇచ్చారు? సెక్షన్ 29, సెక్షన్ 57, తర్వాత 75 to 86 ఈ సెక్షన్స్ మాత్రమే గ్రేడ్ 3 సిలబస్ లో ఉన్నాయి.
తిప్పి కొడితే ఓ 15 సెక్షన్లు కూడా లేవు. కానీ క్వశ్చన్స్ ఏం చేశారు, ఇందులో కూడా మొత్తం యాక్ట్ లో ఉన్నటువంటి 162 సెక్షన్లో కూడా వెళ్ళి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ విధంగా సన్నద్ధం అవ్వాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ప్రిపరేషన్ మొదలు పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవ్ అనేది లాభం అనే చెప్పాలి. నష్టం ఎవరికి? ఎండోమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటూ ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అటు ఇటు తిరుగుతూ 10 రకాల కోచింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఏది చూడక, ఏది స్టార్ట్ చేయక, రాంగ్ ట్రాప్ లో పడి రాంగ్ కోచింగ్, రాంగ్ గైడెన్స్ తీసుకుంటూ ఏదో చదువుతున్నాం అనే భ్రమలో ఉంటూ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేయని వాళ్ళకి ఖచ్చితంగా నష్టమే. మీరు ఖచ్చితంగా నష్టపోతారు. రైట్ గైడెన్స్ లో ప్రిపరేషన్ మొదలు పెట్టి 1 by 1 సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా లాభం అండి. మీరు రేస్ లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికీ ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్ గా మొదలు పెట్టండి. మొదలు పెడితే మీరు అడ్వాంటేజ్ లో ఉంటారు, ముందంజలో ఉంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎండోమెంట్ మీదే ఉన్నారు. ఎండోమెంట్ అంటున్నారు. కానీ ఇక్కడ మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఎండోమెంట్ కోర్సెస్ ఏవైతే మార్కెట్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఎంతవరకు రెడీగా ఉన్నాయి, మొత్తం కంటెంట్ మీకు ఎంతమంది రెడీ చేశారు, వాళ్ళ దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయి, మొత్తం కంటెంట్ రెడీగా ఉందా లేదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎండోమెంట్ వచ్చింది, ఎవరు ముందు నుంచి చెప్పలేదు. ఓ 2-3 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అవే మేము కూడా అందులో ఒకరమే. సెలక్షన్స్ చూపించాము, కంటెంట్ రెడీ చేసి ఉంచాము. మేము ఇంకా దాన్ని బెటర్ చేస్తున్నాం, మోర్ ఈజియర్ వేలో స్టూడెంట్ కి ఇద్దామని ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ఎండోమెంట్ ఎగ్జామినేషన్స్ కి ఎవరు కూడా రెగ్యులర్ టీచర్స్ ఉండరండి. ఉన్నదాన్ని బాగా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి మీకు చెప్పాలి, ఈజీ చేయాలి. ఒక కథ రూపంలో మీకు గుర్తుంచేలా చేయాలన్నమాట. ఫ్యాక్ట్స్ ని గుర్తు చేయాలి, ఒక స్టోరీని కూడా క్రియేట్ చేయాలి. కాంప్లెక్స్ గా ఉన్నది సింప్లిఫై చేసి మీకు చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఎండోమెంట్ మొదలు పెడుతున్నారు. ఆ 1000 రూపాయలు 1500 పెడుతున్నాడు. పెట్టిన తర్వాత వాడెప్పుడు నేర్చుకుంటాడు, వాడికి రాదు, సబ్జెక్ట్ రాదు. ఏం చేస్తాడు, అప్పుడే తయారు చేసుకుంటున్నాడు సబ్జెక్ట్ ని, దాన్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంత ఉంది సబ్జెక్ట్, ఆడు ఇంత చెప్పు ఉంటాడు. ఇదంతా మీకు ఎప్పుడు చెప్తారు వాళ్ళు? చెప్పినా సరే, చెప్పాలనుకున్నా సరే ఇది అతను నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ అంతా, ఈ పెండింగ్ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని మీకు ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు సడన్ గా నోటిఫికేషన్ వస్తే వీళ్ళందరూ కంగారు ఏదో ఒకటి పెట్టి తోసేస్తారు. మీకు ఏదో ఒకటి చెప్పేస్తారు, ఏదో ఒకటి బోర్డు మీద గీకేసి గెలికేసి వెళ్ళిపోతారు. నష్టపోయేది ఎవరు? మీరే నష్టపోతారు. సో ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మీరు. కోర్స్ స్ట్రక్చరింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు తెలియజేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఆల్రెడీ చూసిన వాళ్ళు వీడియో ఎక్కడితో స్కిప్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఎండోమెంట్ ఉద్యోగం సాధించడంలో రేస్ లో ముందుంటారు. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్ లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్ కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు 1 స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.